ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. భగవద్భక్తులారా, సనాతన ధర్మం ప్రవచనాలనే మా ఛానల్ ద్వారా విశేషంగా భగవంతుని యొక్క విశేషమైనటువంటి ప్రాభవోపేతమైనటువంటి అంశాలు వైదిక వాంగ్మయంలో ఎలా అనుగ్రహించబడ్డాయో వాటిని తెలుసుకునేటువంటి అదృష్టం పరమాత్మ మనకు కలిగించారు. ఈ పరంపరలో ఈరోజు రామేశ్వరంలో ఎన్ని లింగాలున్నాయి, అందులో హనుమంతుడు కూడా ఒక శివలింగం తెచ్చారు. మీ అందరికీ తెలుసా? ఆ కథామృతాన్నే ఈరోజు హనుమత్ చరితామృతంలో తెలుసుకుందాం. రావణ సంహారం వల్ల కలిగిన దోషం నివారించుకోవడానికి శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయదలుచుకుని కైలాసానికి వెళ్లి వెంటనే శివలింగం తీసుకునిరా అని ఆంజనేయ స్వామిని కైలాసానికి పంపారట. హనుమంతుల వారు రాముని ఆజ్ఞ కదండి, దాన్ని శిరసావహించి శరవేగంగా విఘ్నాలన్నిటినీ అధిగమించి ఆ లింగం తెచ్చేసరికి ముహూర్తం దాటిపోతుందని శ్రీరాముడు ఇసుకతో నిర్మించబడిన లింగం సేతువు ఉన్న ప్రాంతంలో గంధమాదనగిరి మీద ప్రతిష్ఠించి పూజిస్తూ ఉండగా హనుమంతుడు లింగం తీసుకుని వచ్చారట. హనుమంతుల వారు అక్కడ ఉన్నటువంటి రాముణ్ణి చూసి, స్వామి, నేను ఆలస్యం చేశాను కదా అని బాధపడ్డాడట, నిరాశపడిపోయాడట. అంతేనండి, శ్రీరామచంద్రుడు కరుణాసముద్రుడు, దీన దయాళుడు. నీవు తీసుకువచ్చిన లింగాన్ని నీవి ఇక్కడే ప్రతిష్ఠించు, అది నీ పేరుతో హనుమదీశ్వరుడుగా విశ్వలింగంగా ప్రఖ్యాతి పొందుతుంది అని అన్నారట. హనుమంతుడు ఆనందించి ఆ విధంగా చేసి శ్రీరామచంద్రుని యొక్క దివ్య కృపకు పాత్రుడయ్యాడట. భగవద్భక్తులారా, ఇప్పటికీ రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు ఇసుకతో నిర్మించినటువంటి లింగము, హనుమంతుల వారు కైలాసం నుండి తీసుకొచ్చినటువంటి లింగం రెండూ కూడా చక్కటి అభిషేక పూజా కార్యక్రమాలతో అలరారుతూ ఉన్నాయి. భగవద్భక్తులారా, హనుమంతుడు ఆలస్యం చేశాడు కదా అని రాముడికి కోపం రాలేదు చూశారా? అతని భక్తికి, అతని యొక్క సేవా నిరతికి ఎంత విశేషంగా భగవంతుడు అనుగ్రహించాడో. రామేశ్వరంలో ఉన్నటువంటి ఆ శివలింగమే దానికి, విశ్వలింగమే దానికి ప్రతీక. హనుమంతుడు రాముని బంటు. హనుమంతుని చరితం మధురామృతం. ఎందుకంటే అది రామనామంతో విశేషంగా అలంకరించబడినటువంటి చరితం. రామనామమే హనుమంతుని యొక్క జీవితం, రామనామమే హనుమంతుని యొక్క శ్వాస. అదే రీతిన మనం కూడా శ్రీ సీతారామచంద్రుల యొక్క దివ్య కృపను పొంది తారక మంత్రాన్ని నిత్యం స్మరిస్తూ మన జీవితాలను మనం మంగళప్రదం చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. రామేశ్వరంలో ఉన్న శ్రీరామునిచే నిర్మించబడినటువంటి ఆ లింగము, తయారు చేయబడిన ఇసుకతో తయారు చేయబడిన లింగము, మరియు హనుమంతుల వారు కైలాసం నుంచి తెచ్చినటువంటి ఆ రెండు లింగాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్, జయ